నమస్తే అండి రెడ్డి గారు. నమస్తే అండి. శ్రీరెడ్డి ఈవిడ ఒక దిగజారిపోయిన మహిళ సమాజంలో. ఈవిడ నిన్న మాట్లాడుతూ గౌరవనీయులు హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారిని మాట్లాడుతూ చాలా నీచమైన భాషలో నువ్వు రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చినంత తేలిగ్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చేస్తా ఉంటావు కదా, నువ్వు చేసే వ్యాపారం ఏంటి, పోలీసు వాళ్ళతో నీకేంటి సంబంధం, నువ్వేం వ్యాపారాలు చేస్తున్నావు, ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు, అదేదో ఆకుపు తెలియనోళ్ళు చెప్పినట్టు మాకేమో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటావు. చంద్రబాబు నాయుడు వంగలపూడి అంత వల్ల భలే పడిపోయావయ్యా అని బాబు గారిని ఇలా ఇది మాట్లాడే మాటకి భాషకి చాలా అసలు చెప్పడానికే నాకే చాలా సిగ్గుగా ఉంది. అమ్మా అనిత, అమ్మ మర్చిపోయానమ్మా, నీకే పెట్టాలి అసలు పెంట. అసలు మరి అవినీతి రౌడీయిజం మాట్లాడతావుగా, చెమటలు కార్చుకుంటూ మళ్ళీ పోలీస్ స్టేషన్ కి ఏమో రైల్వే స్టేషన్ కి వెళ్ళినంత ఈజీగా వెళ్ళొచ్చేస్తావు. ఏం అలవాటో ఏంటో నాకు తెలియదు. అదే బాగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళే అలవాటు ఉందంటగా, ఎందులో వెళ్ళొచ్చావు? ఏదోలే నీ ఏదో వెళ్ళినట్టున్నావు. అక్కడికే వెళ్ళావా లేకపోతే పతివ్రతలు మీ మొత్తం టీడీపీ నిండా పతివ్రతలు? నాకెందుకమ్మా మీరందరూ పతివ్రతలు, నాకెందుకు వచ్చింది? మాట్లాడుకుందాం. రోజు ఈ రథాలు చేసే మహాతల్లులు, నేను ఒకటి అసలు అనుకుంటున్నాను, నిజంగానే రోజు వ్రతాలు చేసుకునే ఒక పతివ్రత అంట రైడింగ్ లో పట్టుబడినట్టు, అలాగే ఇదేంటి ఆకుకి దానికి తేడా తెలియనోడు ఏదో నాకేం పతివ్రతనమ్మా అని చెప్పుకుని తిరిగేవాడు ఈ రోజు ఎలా పడ్డాడు. మొత్తం మీద ఎలకల బోల్లో ఎలకబడినట్టు భలే పడ్డావు చంద్రబాబు నాయుడు. ఎలక్షన్స్ ముందు మాకు భలే ఛాన్సులు ఇస్తున్నారుగా అందరూ. ఇప్పుడు మీకు ఆ వీడియో వినిపించాను కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోకపోవటం చాలా మంచిది సార్. సమాజంలో చీడ పురుగులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు పద్మిని జాతి స్త్రీలు, శంకిని జాతి స్త్రీలు, మోహిని జాతి స్త్రీలు, ఇట్లాంటి ఇప్పటి నుంచి కాదు రాజరిక వ్యవస్థ నుంచి కూడా కొన్ని వందల నాటి నుంచి కూడా ఈ వర్గీకరణ చేశారు. ఈ ఇడిచేసిన తిరిగినాయి అన్ని సిగ్గు లజ్జ మానం అభిమానం ఏం ఉండవు, ఇంకేం ఉండవు. తర్వాత వీళ్ళకి ఏంటంటే మనం ఎంత చెప్పినా కూడా, నేను ఇందాకే చెప్పాను మీకు, ఇటువంటి సమాజానికి సంఘ విద్రోహ శక్తులు. ఇప్పుడు నక్సలైట్లన్నా పేద ప్రజల కోసం పనిచేస్తారు. వాళ్ళు అన్నీ వదులుకొని, తల్లిదండ్రులను వదులుకొని, చదువును వదులుకొని, ఉద్యోగాలు సమాజం కోసం యుద్ధం చేస్తున్నారు. ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు అంట నేను వీళ్ళని ఒక విధంగా సంఘ విద్రోహుల శక్తి కింద తయారయ్యారు. కాబట్టి నేనేం చెప్పాను, కొంతమంది ఉంటారు, ఒక డజన్ మంది ఉంటారు, సోషల్ మీడియాలో ఒక డజన్ మంది ఉంటారు. ఇటువంటి వాళ్ళని ప్రభుత్వాలు ఉపేక్షించకూడదు, తక్షణం యాక్షన్ తీసుకోవాలా. ఒక ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర హోంమంత్రి అంటే ఏంది, ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయి ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసేటటువంటి కెపాసిటీ హోమ్ మినిస్టర్కి ఉంటుంది. ముఖ్యమంత్రిని కూడా హోమ్ మినిస్టర్ అరెస్ట్ చేయొచ్చు, అంత పవర్ ఉంటుంది హోమ్ మినిస్టర్కి. కాబట్టి ఈ ఇడిచింది ఈదికి పెద్ద అని అంటారు చూసావా. ఒక సెల్ ఫోన్ ఉంది కదా, మనకి ఎవరో డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి నోటికి ఏది పెడితే అది వాగిందా, నోరు వాగింది. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. వంగలపూడి అనిత గారు తక్షణం యాక్షన్ తీసుకొని, ఇప్పుడు మద్రాసు నుంచి గుంజకు రావడం నిమిషం పని అండి. ఆమె ఉండేది మద్రాసులోనే. తనకు పని చేసుకొని బతకడం చేతకాక శరీరాన్ని అమ్ముకొని బతికేది ఏమంటారు, అటువంటి వాళ్ళని వేశ్యలు అంటారు, వ్యభిచారులు అంటారు. రెడ్ లైట్ ఏరియాలో ఉండేటోళ్ళు అందరూ కూడా సోషల్ మీడియాలోకి వచ్చి నోటికొచ్చినటువంటి చిన్నపిల్లలు సంస్కారంలో అటువంటి వీడియోలు చెడిపోతారు కదండి. చదువుకున్న విద్యార్థులు అందరు చెడిపోతారు కదా. కాబట్టి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులండి. కాబట్టి మనమేదంటే పొద్దున్నేస్తే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి తీవ్రవాదులు వచ్చారంట. మనలో అంతర్గత తీవ్రవాదులు అంటే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు. కాబట్టి తక్షణం హోమ్ మినిస్టర్ గారు ఈ మనిషి మీద ఇమ్మీడియట్గా సెక్షన్లు ఎన్నున్నాయో అన్ని సెక్షన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి శాశ్వతంగా జీవితంలో బయటకు రానటువంటి సెక్షన్లో ఐపీసీలుగా పెట్టేసి శాశ్వతంగా జైల్లో ఉండాల్సిన మనిషి జైల్లో ఉంటే లెటర్లు కడగతా, జైలు శుభ్ర కట్టలు పెడతా, ఈ మేకప్లు తగ్గిపోయి వేకప్ అవుద్ది, ఏకప్ అవుద్ది. మేకప్లు తగ్గిపోతే వేకప్ అవుద్ది. ఆ జైల్లో అన్ని పనులు, తాకీ పనులు ఉంటాయి, బూడ్చేది ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. కాబట్టి త్వరితగతిన ఆ అమ్మాయిని
నా ఉద్దేశం ప్రకారం అయితే సమాజంలో ఉండబడిన వ్యక్తి కాదు, జైల్లో ఉంచి సంస్కరించబడాల్సిన వ్యక్తిని అంటే మాత్రం నేను చెప్పగలను. తక్షణం అరెస్ట్ చేసి తీరాలా. ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టరు అనిత గారు, ఆమె వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్ అండి. ఆమె టీచర్గా పాఠాలు చెప్పింది. తను రాజకీయంగా ఇవాళ టీచర్ స్థాయి నుంచి హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగింది. తన యొక్క ఉచ్చారణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు బతికినట్టు అందరు బతికారు అనుకుంటేట వాళ్ళు చేసే పనులు అందరికీ అంటజెప్పాడతారండి. వాళ్ళకున్న ప్రథమ లక్షణం ఏంటంటే వాళ్ళు చేసే పనులు పక్కన వాళ్ళ అందరి మీద, రాజకీయాల్లో ఫ్రంట్ వీలో ఉన్నోళ్ళ మీద కూడా ఈ డిమోరల్ డైలాగ్స్ వేస్తారు. కాబట్టి వీళ్ళు త్వరితగతిన అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే దరిద్రం ఒడిచిపోద్ది. అప్పుడు ఆ జగన్నాసురుడు ఎట్ట కాపాడుతాడు, ఆ భారతీయ రెడ్డి గారు ఎట్ట కాపాడుతారు, ఆ యువజన శ్రామిక రైతు పార్టీ పోటుగాళ్ళు, ఆ లీగల్ సెల్లోళ్ళు వచ్చి ఎవరు కాపాడుతారో అది కూడా తేల్చుకుందాము. తక్షణం అనితా మేడం గారు ఎక్కడున్నా ఎత్తకొచ్చేయండి. ఎత్తకొచ్చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు వేస్తారు, మీరు యాడేస్తారు వేసేసేయండి. దరిద్రం ఒడిచిపోద్ది. టేక్ యాన్ యాక్షన్ ఇమీడియట్లీ అని మాత్రం చెప్తున్నాను తల్లి. ఇదే శ్రీరెడ్డిని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత చెల్లి షర్మిలని కూడా ఇవి లంజా అనే మాటతో వాడి నువ్వు వైఎస్ఆర్కి పుట్టిన దానివి కాదు, నువ్వు రెడ్డికి పుట్టిన దానివి కాదు అని చెప్పి మాట్లాడింది ఎన్నికలకు ముందు. నేను అనేది ఏంటంటే వాళ్ళకి అసలు దానికి రెడ్డి చరిత్రే తెలియదు, కానీ వదిలేయండి అవుట్ ఆఫ్ ఆర్డర్. దానికి అసలు ఆ రెడ్డి చరిత్రే తెలియదు. అది ఏమో అది నాకు తెలిసి మనకి శంకిని డాకిని ఆ శంకర జాతికి చెందిన వంగడం అయి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ శంకర జాతి వంగడాలని పట్టించుకోకండి. ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ యాక్షన్ తీసుకొని, గతంలో ఉంటే ఒకే మంత్రి కదా, ముఖ్యమంత్రే కదా, మంత్రులు లేరు పాడు లేరు. రాజ్యాంగం ఉంది కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. మొత్తం మనంతా జరిగింది ఏకస్వామ్యం, నియంతృత్వం, తర్వాత రాజరికమే కదా, అంత ప్రజాస్వామ్యం లేదు కదా. ప్రజాస్వామ్యం అనేది ఎలా ఉంటుందో ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చూసినప్పుడు తొలి రోజు నుంచే అర్థమవుతుంది కదా. సంస్కారం అంటే పెద్ద ఆయన 75 ఏళ్ల వయసులో లేచి అందరికి దండం పెట్టాడు కదా, అది సంస్కారం అంటే. అంటే ఈ సంస్కార ఈనుల గురించి మాట్లాడకుండా ఉంటే మనకు కూడా విలువ పెరగద్దండి. అందువల్ల ఈ తప్పు మన కళ్ళ ముందు అవుపడుతుంది, ఎత్తి పాడేస్తే అయిపోయా, ఏముంది ఆగిపోయా. పిల్లలన్నా బాగుపడతారు. సమాజంలో ఉన్న కుళ్ళుని కడిగైపోతే అది మేల్ ఫీమేల్ అని కాదండి. ఇప్పుడు మనకందరికీ జన్మనిచ్చేదండి, జన్మనిచ్చేది ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో కామాఖ్య టెంపుల్ ఉంటుందండి అస్సాంలో. అక్కడ మన మానవుడి యొక్క జన్మస్థలానికి పూజ చేస్తారండి, మహిళలే పూజారులుగా ఉంటారండి. అంటే మన హైందవ ధర్మం ఎంత గొప్పదంటే మానవుడి తొలి జన్మస్థానాన్ని కూడా మనం పూజ చేసి గౌరవించేది, దేవతగా కొలిచేటటువంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళు నేను అదే చెప్తున్నాను కదా, 145 కోట్ల మంది భారతదేశంలో ఇటువంటి యదవ స్త్రీలని, యువస్త్ర స్త్రీలని, అధమ స్త్రీలని ఇమ్మీడియట్లుగా ఎత్తిపారి యాక్షన్ తీసుకోవాలండి హోమ్ మినిస్టర్. ఇమ్మీడియట్లుగా సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి ఎత్తి పాడేస్తే జీవితకాలం బయటకు రాకూడదండి. అటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఆధారాలన్నీ పెట్టి జీవితకాలం బయటికి రాకుండా ఈ జడ్జీలు చూసినా కూడా క్షమించరండి, బెయిల్ కూడా ఇరండి జడ్జీలు. ఆ వీడియోలు కానీ సిఐడి వాళ్ళు జడ్జి ముందు ప్రదర్శించారనుకో, మరి కాల్చి పాడేయండి అని ఆర్డర్ ఇచ్చినా ఉరి తీసి పాడేయండి, దరిద్రం వదిలిపోద్ది అని చెప్పి ఆ పోద్ది. కాబట్టి చి రెడ్డి అనే కాడికి తెచ్చారు. శ్రీ అంటే గౌరవవాచకం అండి, దాన్ని చి అనే కాడికి తెచ్చుకున్నది. ఒకప్పుడు నాకు తెలిసి ఒక ఎపిసోడ్ హైదరాబాద్లో ఫిలిం నగర్లో ఒంటి మీద బట్టలోడ తీసుకొని తిరిగింది, సినిమాలో అవకాశాలు ఇవ్వలేదని చెప్పి ఒంటి మీద బట్టలోడ తీసుకున్నవాడు. అంటే ఇటువంటి వాళ్ళు ఈ శంకిని జాతి స్త్రీలకు సంబంధించిన వర్గం కాబట్టి మనకి ఆ రోజుల్లో రామాయణ కాలంలో ఉన్నారు, మహాభారత కాలంలో ఉన్నారు, నేటి కలియుగంలో ఇంకా ఎక్కువగా తయారవుతున్నాయి. కాబట్టి ఆలోచన చేసుకుంటే టేక్ యాన్ యాక్షన్ ఇమ్మీడియట్లీ అని చెప్పి హోమ్ మినిస్టర్కి మాత్రం చెప్పగలను. చేయాల్సిన స్థితిలో వాళ్ళు ఉన్నారు, చెప్పాల్సిన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఈ తెలుగు మహిళా అధ్యక్షురాళ్ళు కూడా ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయండి సిఐడి పోలీస్ స్టేషన్లో, లేకపోతే డీజీపీకో మీరు కంప్లైంట్ చేయండి. తెలుగు మహిళా విభాగం ఉన్నారు కదా, కంప్లైంట్ చేయించి ఈ వీడియోలో ఎవిడెన్స్ పెట్టి ఒక కంప్లైంట్ తీస్తే పోలీస్ శాఖ ఏం చేస్తే మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదంటారు. అందువల్ల ఏంటంటే ఈ తెలుగు మహిళా విభాగం వాళ్ళు ఆ వీడియోలన్నీ ఒక పెన్ డ్రైవ్లో ఎక్కిచ్చేసి ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి. తెలుగు తల్లులందరికీ నమస్కారం. ఓకే అండి, ధన్యవాదాలండి. చూద్దామండి ఈ వైసీపీ పార్టీలో ఉన్న
చీరెడ్డి పరిస్థితి ముందు రోజుల్లో ఏం కాబోతుందో ముందు రోజులు ఇంకేమైంది, శ్రీకృష్ణ జన్మస్థానమే. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.